ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపాలిటీ, నగర పంచాయతీ, నగరాలు, పట్టణాల్లో ఎవరైనా భవనం నిర్మాణం చేసుకోవాలంటే ఒక శుభవార్త, చాలా సంతోషకరమైన వార్త. ఇది ఎక్కడా భారతదేశంలో లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ ఇద్దరు కలిసి వ్యూహరచన చేశారు. గతంలో భవన అనుమతులు టౌన్ ప్లానింగ్ వాళ్ళ యొక్క అవినీతి కోరల నుంచి ఈ భవన నిర్మాణదారులను రక్షించాలని ఆన్లైన్లో దరఖాస్తులు పెట్టుకుని 3 వారాల్లో మీరు నిర్మాణం ప్రారంభించండి, 3 వారాల లోపల మీకు అనుమతి వచ్చేస్తుంది, రాకపోయినా మీకు వచ్చినట్టుగా పరిగణిస్తామని చెప్పారు. అయితే ఆ 3 వారాల సమయంలో తనిఖీలని, వెరిఫికేషన్ అని అవి ఇవి చెప్పి మళ్ళీ టౌన్ ప్లానింగ్ అధికారులు చేతివాటము చూపిస్తూ వాళ్ళు లంచాల వేటలో పడ్డారు. చంద్రబాబు నాయుడు, నారాయణ అవినీతి రహిత పారదర్శక పాలన అందించాలని వాట్సాప్ పాలన ప్రవేశపెడితే ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు మామూలు కాదు. చట్టాలు, నియమ నిబంధనలు ఎన్ని తెచ్చినా వాటిని అధిగమించి జలగల్లా పిండుకొని ఎవరు కొత్త భవనం నిర్మించినా మాది తప్పదు, మాది ఇవ్వాల్సిందే, మా కప్పం మీరు కట్టాల్సిందే అని చెప్పి వసూళ్ల పర్వానికి పాల్పడ్డారు. దాన్ని అధిగమించడానికి మంత్రి నారాయణ, ముఖ్యమంత్రి ఎత్తుకు పై ఎత్తేశారు. ఏం చేశారు? ఇంతకుముందు 3 వారాల సమయం అన్నారు. దరఖాస్తుదారుడు లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్ LTP ద్వారా కానీ లేదు లైసెన్స్డ్ సర్వేయర్ ద్వారా కానీ భవన నిర్మాణ ప్లాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. అది 3 వారాల సమయం అప్పుడు ఉండింది అనుమతి పొందటానికి. ఇప్పుడేం చేశారు? 3 వారాల సమయం లేదు. LTP కానీ లైసెన్స్డ్ సర్వేయర్ కానీ అప్లోడ్ చేయగానే 24 గంటల్లో మీకు అనుమతి వచ్చేస్తుంది. మీరు 24 గంటల్లోనే మీ భవన నిర్మాణం ప్రారంభించుకోండి అని చెప్పి నియమ నిబంధనలను, చట్టముని సవరణ చేశారు. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? ఫిబ్రవరి 15, 2025 నుంచి నూతన నిబంధనలు. అసలు ఎవరైనా ఊహకు అందుతుందా? ఒక్క రోజులో ఒక్క పైసా అవినీతి లేకుండా భవన నిర్మాణానికి అనుమతి అంటే మామూలు పని కాదు. ఎందుకంటే నేను బాధితుడినే, ఈ టౌన్ ప్లానింగ్ శాఖ వాళ్ళ బాధితుడినే. హైదరాబాద్ నగరంలో నేను భవన నిర్మాణం చేసుకుంటే అన్ని నిబంధనల ప్రకారం దరఖాస్తు పెడితే వాళ్ళు మీరు మామూలు మాకు ఇవ్వకపోతే, మా లంచం మాకు ఇవ్వకపోతే మీరు భవనమే నిర్మాణం చేయలేరు, చూసుకుందామన్నారు, కాసుకుందామన్నారు. చివరికి కొంతమంది పెద్దలు నాకు సలహా ఇచ్చేందుకు వాళ్ళతో పెట్టుకుంటావు, వాళ్ళదేదో వాళ్ళకి ఇచ్చేయి, అది కూడా నీ భవన నిర్మాణం ఖర్చు అనుకో, సిమెంటు, స్టీలు వాటిలలో భాగంగా ఇది కూడా ఖర్చు అనుకో అని చెప్పి నేనే స్వయాన ఈ టౌన్ ప్లానింగ్ వాళ్ళకి లంచం ఇచ్చాను. నేను లంచాలకు వ్యతిరేకం, కానీ తప్పని పరిస్థితి. నా స్థాయికి ఇంతమంది మంత్రులు, అధికారులు పరిచయం ఉండి నా భవన నిర్మాణం, ఇది ఆంధ్రప్రదేశ్లో కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నగరంలో మరి నా సొంత జాగా అన్నీ ఉన్నాయి, ఇవ్వాల్సి వచ్చింది. కనుక ఈ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అవినీతిలో నంబర్ 1 ర్యాంక్ ఇవ్వాలి. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, రాక్షసులు, జలగలు. అటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులను నియంత్రించటంలో చక్కగా
వ్యూహాత్మకంగా మంత్రి నారాయణ, చంద్రబాబు నాయుడు ఒక నూతన విధానాన్ని ప్రవేశపెట్టారు. దీంట్లో ఏంటంటే లైసెన్స్డ్ టెక్నికల్ పర్సను, లైసెన్స్ సర్వేయర్ అప్లోడ్ చేయగానే దాంతోపాటు ఎవరైతే భవనము నిర్మాణం చేయాలనుకున్నాడో దరఖాస్తుదారుడు సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్ అంటారు దీన్ని, స్వయం ధృవీకరణ పథకము. అంటే మనము సెల్ఫ్ సర్టిఫికేట్ అంటే స్వయం ధృవీకరణ ద్వారా 24 గంటల్లో మనము అనుమతి పొందొచ్చు. తర్వాత వాళ్ళ తనిఖీలు అని చెప్పేసి మళ్ళీ వచ్చి టౌన్ ప్లానింగ్ వాళ్ళు యథావిధంగా వాళ్ళు చేయి జాపుతున్నారు. ఈ పథకం కింద ఈ వెరిఫికేషన్ అనేది కూడా ఒక పక్క పెట్టేశారు. అంటే అవినీతికి ఆస్కారం లేకుండా చేశారు. ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపాలిటీల్లో 123 మున్సిపాలిటీల్లో 35,000 భవనాలకు దరఖాస్తులు మనం సమర్పిస్తుంటాం. ఈ వెసులుబాటు ఎవరికి? 18 మీటర్ల ఎత్తుండే భవనాలు, 5 అంతస్తుల భవనాలకు వర్తిస్తాయి. ఇక 5 అంతస్తులు దాటి 18 మీటర్లు దాటితే దాని పద్ధతి వేరు. ఈ 35,000 దరఖాస్తుల్లో 30,000 5 అంతస్తులు వాళ్ళే. కనుక రాజధానిలో భవన నిర్మాణం జరగాలంటే ఇక ఎటువంటి అడ్డంకి లేదు. ఆగమేఘాల మీద అక్కడ భవన నిర్మాణాలు, వాణిజ్య భవనాలు, నివాస భవనాలు కూడా అమరావతిలో నిర్మాణం చేసుకోవటానికి ఈ నూతన నిబంధనలు ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాదు భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి, తర్వాత ఈ భవనాలు నిర్మాణం చేయటం ద్వారా ప్రభుత్వానికి జిఎస్టీ ద్వారా ఎంతో ఆదాయం. తర్వాత అమరావతిలో ఇప్పుడు అక్కడ అన్ని చెట్లు కొట్టేసి మైదానములా ఉన్న అమరావతిలో రాబోయే 3 ఏళ్లలో 2027 నవంబర్ నాటికి మొత్తం అన్నీ కూడా భవనాలు వెలవాలంటే ఇలాంటి చట్ట సవరణలు చేయవలసిన అవసరం ఉంది. ఇదే విధంగా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇతర శాఖల వారు, ఇతర మంత్రులు కూడా మంత్రి నారాయణ ఏ విధంగా ప్రతి అంశములోనూ అవినీతికి తావు లేకుండా ఆయన ఏ విధంగా మార్పులు చేర్పులు చట్ట సవరణలు చేస్తున్నాడో ఇతర శాఖలలో కూడా చేయవలసిన అవసరం ఉంది. కనుక ఈ దెబ్బతో టౌన్ ప్లానింగ్ శాఖ అధికారుల యొక్క కూరలు పీకిన పాములే. వాళ్ళు ఎవ్వరూ కూడా ఉద్దేశపూర్వకంగా వాళ్ళకి ఏ లంచము ఇవ్వవలసిన అవసరము లేదు. ఏదైనా ఉంటే మంత్రి నారాయణ అన్ని రోజులు ఆయన అందుబాటులో ఉంటాడు. ఎక్కడైనా కలుస్తారు. ఏ ఊరు ఎక్కడ పర్యటనకి వెళ్ళినా కూడా ఆయన అలవాటు ఏంటంటే పౌరులు వచ్చి ఏదైనా దరఖాస్తు తీసుకుంటారు, చెప్పింది వింటారు. అలాగే సెక్రటేరియట్లో, సచివాలయంలో కలుస్తారు, ప్రజల్ని వాళ్ళ విన్నతులను తీసుకుంటారు. ఆ విధంగా ఈ రోజున మనకు రాష్ట్రాభివృద్ధి జరగాలంటే, మనకి భవనాలు నిర్మాణం వేగవంతంగా జరగాలంటే ఈ సంస్కరణ, పరిపాలనా సంస్కరణ అసలు ఎవరైనా ఊహించగలమా? నేనే ఆశ్చర్యపోయాను. ఒక్క రోజులో భవనానికి అనుమతి అనేది ఊహకు అందలేదు. నభూతో నభవిష్యత్ అనే విధంగా 161 సేవలను వాట్సాప్ ద్వారా అందించిన ఏకైక ప్రభుత్వము భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు ఆయన పరిపాలన అనుభవం, 40 ఏళ్ల రాజకీయ అనుభవం, ఆయన దార్శనికత, ఆయన దూరదృష్టి, ఇంకా మరికొన్ని ఎన్నో సంస్కరణలు మనం చూడబోతున్నాం. ఇది ఒక మచ్చు మాత్రమే, ఇది ఒక శాంపుల్కి
ఈ భవన నిర్మాణ అనుమతులలో ప్రవేశపెట్టిన పరిపాలనా సంస్కరణ. దీన్ని ప్రజలు, మరి విద్యార్థికులు, మేధావులు, పట్టణాలు నగరాల్లో నివసించే పౌరులందరూ కూడా ఈ నిర్ణయం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తున్నారు.